ముందుగా క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. బ్రిడ్జ్టౌన్ లో వెదర్ కండిషన్స్ చాలా బాగున్నాయి. వర్షం పడే అవకాశాలు లేవు. మ్యాచ్ కి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అండ్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియాకి గుడ్ న్యూస్. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ చెప్తాను. 2010 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచిన జట్టే గెలిచింది. అలానే 2012, 2014, 2016, 2021, 2022 టాస్ విన్నింగ్ టీమే మ్యాచ్ గెలిచింది. సో ఈ గణాంకాన్ని బట్టి చూస్తే ఇవాళ టాస్ గెలిచింది రోహిత్ శర్మ అండ్ ఇండియన్ టీమ్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ వరల్డ్ కప్. అండ్ ఇది డ్రై పిచ్, సో అందుకనే రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళమని చెప్పి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. హౌవెవర్ టీమిండియాకి లక్ ఫేవర్ చేసింది కాబట్టి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే ద విన్నింగ్ టీమ్ నే కొనసాగిస్తుంది. టీమిండియా ప్లేయింగ్ 11 చూసినట్టయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హోప్ వీళ్ళు ఈ మ్యాచ్ లో బాగా రాణిస్తారని కోరుకుంటున్నాం. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూసినట్టయితే క్వింటన్ డికాక్ చాలా క్రూషియల్ ప్లేయర్ ఇతను. హెన్రిక్స్, ఎడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లసన్ మన ఎస్ఆర్హెచ్ ని ఒక దరికి చేర్చిన కీలక ఆటగాడు హెన్రిచ్ క్లసన్. అలానే డేవిడ్ మిల్లర్ చాలా గొప్ప ఆటగాడు అతను. స్టబ్స్, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, ఎన్రిచ్ నోకియా అండ్ టబ్రిస్ షెమ్సీ. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 ఇది. టీమిండియా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచింది కాబట్టి ఒక పాజిటివ్ వైబ్ తో అయితే టీమిండియా ప్లేయర్స్ ఇవాళ బరిలో దిగుతారనలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఇవాల్టి ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, మీరు ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.